నమస్కారం పిల్లలు. అందరూ బాగా చేస్తున్నారని ఆశిస్తున్నాను. Hello మునుపటి children, అంశంలో hope మీరు all are మానవ doing good. విసర్జన వ్యవస్థ యొక్క నిర్మాణం In the మరియు previous పనితీరు topic, గురించి you have తెలుసుకున్నారు. learned about the structure and function of the జీవక్రియ human కార్యకలాపాల excretory system. సమయంలో అనేక వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి You అవుతాయని know that మీకు several తెలుసు. waste ఈ వ్యర్థాలను రక్తం ద్వారా మూత్రపిండాలకు తీసుకువెళ్ళి అక్కడ ఫిల్టర్ చేస్తారు. ఆ తర్వాత ఆ వ్యర్థాలను మూత్రంగా తీసివేస్తారు. మూత్రపిండాల యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక యూనిట్గా నెఫ్రాన్ పరిగణించబడుతుంది. నేను బిందుని. ఈరోజు 10వ తరగతి జీవశాస్త్రం యొక్క జీవిత ప్రక్రియల పాఠం నుండి మూత్ర విసర్జన మెకానిజం అనే అంశాన్ని వివరిస్తాను. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీరు మూత్రం ఏర్పడే విధానం, మూత్రం యొక్క కూర్పు, డయాలసిస్, కిడ్నీ మార్పిడి, విసర్జన యొక్క ఇతర మార్గాల గురించి కీలక పదాలు. గ్లోమెరులర్ Keywords. వడపోత, glomerular filtration, అఫరెంట్ ఆర్టెరియోల్, afferent arteriole, ఎఫెరెంట్ ఆర్టెరియోల్, efferent arteriole, ప్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టం proximal లేదా convoluted PCT. tubule or PCT, దూర మెలికలు తిరిగిన గొట్టం లేదా distal convoluted DCT. tubule or DCT, హెన్లే యొక్క లూప్, యురోక్రోమ్, చివరి దశ మూత్రపిండ వ్యాధి. యురేమియా, హిమోడయాలసిస్, జీవక్రియ కార్యకలాపాలు, లవణాలు, అదనపు నీరు మరియు అనేక ఇతర పదార్థాలతో పాటు తొలగించాల్సిన నత్రజని వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. విసర్జన అనేది శరీరం నుండి వ్యర్థాలు లేదా పనికిరాని ఉత్పత్తులను వేరు చేయడం మరియు తొలగించడంలో పాల్గొనే జీవ ప్రక్రియ. లాటిన్లో ఎక్స్ అంటే అవుట్, క్రెనేరే అంటే షిఫ్ట్. ఈ కాన్సెప్ట్ మ్యాప్లో మూత్రం ఏర్పడే విధానాన్ని చూద్దాం. ఇప్పుడు మనం మూత్రం ఏర్పడే విధానంలో దశలను చూస్తాము. మూత్రం ఏర్పడడానికి మెకానిజమ్స్. మూత్రం ఏర్పడటం 4 దశలను కలిగి ఉంటుంది. గ్లోమెరులర్ వడపోత, గొట్టపు పునఃశోషణం, గొట్టపు స్రావం, మూత్రం యొక్క ఏకాగ్రత, గ్లోమెరులర్ వడపోత. ఈ దశలో రక్తం మూత్రపిండ ధమని నుండి అఫరెంట్ ఆర్టెరియోల్ ద్వారా గ్లోమెరులర్కు ప్రవహిస్తుంది. గొట్టపు రీశోషణ.
గ్లోమెరులర్ నుండి వడపోతను ప్రాథమిక మూత్రం అని కూడా పిలుస్తారు మరియు ఇది రక్త కణాల ఉనికిని మినహాయించి రసాయన కూర్పులో రక్తంతో సమానంగా ఉంటుంది. ఇది ప్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టంలోకి వెళుతుంది. ప్రాథమిక మూత్రంలో ఉపయోగకరమైన పదార్థాలు పెరిట్యూబ్యులర్ నెట్వర్క్లోకి తిరిగి శోషించబడతాయి. గొట్టపు స్రావం పీసీటీ ప్రాంతంలో పునఃశోషణం తరువాత మూత్రం హెన్లే యొక్క లూప్ ద్వారా డీసీటీలోకి వెళుతుంది. ఇక్కడ కే, ఎన్ఏ, సిఎల్ మరియు హెచ్ యొక్క అదనపు ఉప్పు అయాన్ల వంటి కొన్ని ఇతర వ్యర్థాలు పెరిట్యూబ్యులర్ కేశనాళికల ద్వారా డీసీటీకి స్రవిస్తుంది. ఇది ఎక్కువగా పెరిట్యూబ్యులర్ కేశనాళికల చుట్టూ ఉన్న దూర మెలికల తిరిగిన గొట్టంలో సంభవిస్తుంది. ఇది మూత్రం యొక్క సరైన ఏకాగ్రత మరియు pHని నిర్వహిస్తుంది. గొట్టపు స్రావం యొక్క చిన్న మొత్తం కూడా సన్నిహిత మెలికలు తిరిగిన గొట్టం ప్రాంతంలో జరుగుతుంది. మూత్రం యొక్క ఏకాగ్రత నెఫ్రిక్ ఫిల్ట్రేట్లోని దాదాపు 75% నీటి కంటెంట్ ప్రాక్సిమల్ మెలికలు తిరిగిన గొట్టం ప్రాంతంలో తిరిగి గ్రహించబడుతుంది. హెన్లే యొక్క లూప్ చుట్టూ ఆస్మాసిస్ ద్వారా 10% నీరు మాత్రమే ఫిల్ట్రేట్ నుండి బయటకు వెళ్తుంది. ఇంకా మూత్రం యొక్క ఏకాగ్రత వాసోప్రెసిన్ లేదా యాంటీడయారిటిక్ హార్మోన్ ADH అనే హార్మోన్ సమక్షంలో గొట్టాలను సేకరించే ప్రదేశంలో జరుగుతుంది. గాఢమైన మూత్రం బయటకు వెళ్ళాలంటే మాత్రమే హార్మోన్ స్రవిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ నీరు త్రాగినప్పుడు అది ఎందుకు స్రవించదు? వాసోప్రెసిన్ హార్మోన్ లేకపోవడం వల్ల పలుచని మూత్రం వస్తుంది. హార్మోన్ చర్య శరీర ద్రవాల ద్రవాభిసరణ సాంద్రతను నిర్వహిస్తుంది. వాసోప్రెసిన్ లోపం మధుమేహ ఇన్సిపిడస్ అని పిలువబడే అధిక పునరావృత పలుచని మూత్ర విసర్జనకు కారణమవుతుంది. మూత్రం యొక్క కూర్పు ఇది మూత్ర వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేయబడిన పారదర్శక ద్రవం. యూరోక్రోమ్ అనే పదార్థం ఉండటం వల్ల మూత్రం కాషాయం రంగులో ఉంటుంది. సాధారణ మూత్రం యొక్క కూర్పు అనేక కారణాలపై ఆధారపడి గణనీయంగా మారుతుంది. ఉదాహరణకు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మూత్రంలో యూరియా అధిక మొత్తంలో ఏర్పడుతుంది. ఎందుకంటే ప్రోటీన్లు కాలేయంలో యూరియాకు డీఅమినేట్ అవుతాయి. షుగర్ కూడా అధిక మోతాదు తర్వాత సాధారణ వ్యక్తిలో కనిపిస్తుంది. ఇతర పరిస్థితులు స్థిరంగా ఉంటే ద్రవ పదార్థాలు లేదా నీరు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో నీటి పరిమాణం పెరుగుతుంది. అందువల్ల ఎక్కువ మూత్రం విసర్జించబడుతుంది. మూత్రంలో 96% నీరు,
2.5% ఆర్గానిక్ పదార్థాలు, యూరియా, యూరిక్ యాసిడ్, క్రియాటినిన్, నీటిలో కరిగే విటమిన్లు, హార్మోన్లు మరియు ఆక్సలేట్లు మొదలైనవి ఉంటాయి. 1.5% అకర్బన ద్రావణాలు, సోడియం, క్లోరైడ్, ఫాస్ఫేట్, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం మరియు అయోడిన్ వంటి మూత్రంలో కూడా ఉంటుంది. మూత్రం ప్రారంభంలో ఆమ్లంగా ఉంటుంది. అయితే అమోనియాను ఏర్పరచడానికి యూరియా కుళ్ళిపోవడం వల్ల నిలబడి ఆల్కలీన్ అవుతుంది. 2 కిడ్నీలు పూర్తిగా విఫలమైతే ఏమవుతుంది? పూర్తి మరియు కోలుకోలేని మూత్రపిండ వైఫల్యాన్ని చివరి దశ మూత్రపిండ వ్యాధి లేదా ఈఎస్ఆర్డి అంటారు. మూత్రపిండాలు పూర్తిగా పనిచేయడం మానేస్తే మన శరీరం అదనపు నీరు మరియు వ్యర్థ పదార్థాలతో నిండి ఉంటుంది. ఈ పరిస్థితిని యురేమియా అంటారు. చేతులు లేదా పాదాలు ఉబ్బిపోవచ్చు మరియు వ్యక్తి అలసిపోయినట్లు మరియు బలహీనంగా భావిస్తాడు, ఎందుకంటే శరీరం సరిగ్గా పనిచేయడానికి స్వచ్ఛమైన రక్తం అవసరం. ఈ పరిస్థితి చికిత్సకు పరిష్కారం ఏమిటి? కృత్రిమ కిడ్నీ గురించి తెలుసుకుందాం. డయాలసిస్, కృత్రిమ మూత్రపిండం. కిడ్నీలు మనుగడకు కీలకమైన అవయవాలు. ఇన్ఫెక్షన్లు, గాయం, అధిక రక్తపోటు, చాలా ఎక్కువ రక్తంలో చక్కెర లేదా మూత్రపిండాలకు రక్త ప్రసరణ పరిమితం వంటి అనేక అంశాలు శరీరంలో విషపూరిత వ్యర్థాలు పేరుకుపోవడానికి దారితీస్తాయి మరియు మరణానికి దారితీస్తాయి. ఒక వ్యక్తి యొక్క రక్తాన్ని ఫిల్టర్ చేయడానికి డయాలసిస్ యంత్రాలను ఉపయోగిస్తారు. 2 కిడ్నీలు దెబ్బతిన్నప్పుడు ఈ ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు. ఈ ప్రక్రియలో రక్తాన్ని ప్రధాన ధమని నుండి బయటకు తీస్తారు మరియు హెపారిన్ అనే ప్రతిస్కందకంతో కలుపుతారు. అప్పుడు రక్తం డయలైజర్ అనే ఉపకరణంలోకి పంపబడుతుంది. ఈ ఉపకరణంలో రక్తం ఛానెళ్ళు లేదా గొట్టాల ద్వారా ప్రవహిస్తుంది. ఈ గొట్టాలు డయలైజింగ్ ద్రవంలో పొందుపరచబడి ఉంటాయి. నత్రజని వ్యర్థాలను మినహాయించి ట్యూబ్ లోపల ప్రవహించే రకాన్ని మరియు ప్లాజ్మా యొక్క అదే కూర్పుతో డయలైజింగ్ ద్రవాన్ని పొర వేరు చేస్తుంది. రక్తం నుండి నత్రజని వ్యర్థాలు డయలైజింగ్ ద్రవాలలోకి ప్రవేశించి వ్యర్థాలను తొలగించడం ద్వారా రక్తాన్ని శుభ్రపరుస్తాయి. ఇది కిడ్నీ పనితీరును పోలి ఉంటుంది, కానీ పునఃశోషణం ప్రమేయం లేనందున భిన్నంగా ఉంటుంది. యాంటీ హెపారిన్ జోడించిన తరువాత శుభ్రమైన రక్తం
సిర ద్వారా శరీరానికి తిరిగి పంపబడుతుంది. ఒక్కో డయాలసిస్ సెషన్ 3 నుంచి 6 గంటల పాటు ఉంటుంది. ఈ పద్ధతి ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యురెమిక్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు ఉపయోగించబడింది. కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు దీర్ఘకాలిక పరిష్కారం ఏమైనా ఉందా? అవును. మూత్రపిండ వైఫల్యం లేదా తీవ్రమైన మూత్రపిండ వైఫల్యానికి మూత్రపిండ మార్పిడి ఉత్తమ దీర్ఘకాలిక పరిష్కారం. పనిచేసే మూత్రపిండాన్ని దాత నుండి మార్పిడిలో ఉపయోగిస్తారు. ప్రధానంగా దగ్గరి బంధువు దాత ద్వారా స్వీకరించబడిన మూత్రపిండము అతని శరీరానికి బాగా సరిపోలాలి. గ్రహీత యొక్క రోగనిరోధక వ్యవస్థ ద్వారా తిరస్కరించబడే అవకాశాలను తగ్గిస్తుంది. ఆధునిక వైద్య విధానాలు అటువంటి సంక్లిష్టమైన పద్ధతుల విజయవంతమైన రేటును పెంచాయి. ఇప్పుడు అవయవ దానం ప్రక్రియ చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ రోగులకు సహాయపడుతుంది. బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి అవయవాలను సేకరిస్తారు. యుఎస్ఏలోని వాషింగ్టన్లో సర్జన్గా ఉన్న డాక్టర్ చార్లెస్ హుఫ్నాగెల్ 1954లో ఒకేలాంటి కవలల మధ్య మొదటి మూత్రపిండ మార్పిడిని నిర్వహించారు. భారతదేశంలో మొట్టమొదటి కిడ్నీ మార్పిడి 1971 డిసెంబర్ 1న తమిళనాడులోని వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో జరిగింది. విసర్జన యొక్క ఇతర మార్గాలు మరియు అనుబంధ విసర్జన అవయవాల గురించి తెలుసుకుందాం. మూత్రపిండాలు మన శరీరంలోని విసర్జనకు ప్రధాన అవయవం అని మీకు తెలుసు. ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం వాటి స్వంత నిర్దిష్ట విధులను కలిగి ఉంటాయి, కానీ ద్వితీయ విధిగా విసర్జన నిర్వహిస్తాయి. శ్వాస ప్రక్రియలో ఊపిరితిత్తులు కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని తొలగిస్తాయి. చర్మం, చెమట మరియు కొన్ని జీవక్రియ వ్యర్థాలను వెలికితీసే రక్తకేశ నాళికల సమృద్ధిగా సరఫరా చేస్తుంది. చర్మం పుష్కలంగా నీరు మరియు చిన్న మొత్తంలో ఉప్పును పంపుతుంది మరియు విసర్జన అవయవంగా పనిచేస్తుంది. చర్మంలోని సెబాషియస్ గ్రంథులు మైనపులు, స్టెరాల్స్, హైడ్రోకార్బన్లు మరియు కొవ్వు ఆమ్లాలతో కూడిన సెబమ్ను తొలగిస్తాయి. కాలేయం బిలిరుబిన్, బిలివర్డిన్ మరియు యూరోక్రోమ్ అనే పిత్తవర్ణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇవి చనిపోయిన ఆర్బీసీల హిమోగ్లోబిన్ యొక్క జీవక్రియ వ్యర్థాలు. యూరోక్రోమ్ మూత్రం ద్వారా తొలగించబడుతుంది. బిలివర్డిన్ మరియు బిలిరుబిన్ కొలెస్ట్రాల్ మరియు స్టెరాయిడ్ హార్మోన్ల ఉత్పన్నాలు. అదనపు మందులు, విటమిన్లు మరియు ఆల్కలిన్ లవణాలతో పాటు పిత్తం ద్వారా విసర్జింపబడతాయి. యూరియా ఏర్పడటంలో కాలేయం కూడా పాల్గొంటుంది.
కాల్షియం, మెగ్నీషియం మరియు ఇనుము యొక్క అదనపు లవణాలు పెద్ద ప్రేగు లేదా పెద్ద ప్రేగు యొక్క ఎపిథీలియల్ కణాల ద్వారా విసర్జించబడతాయి మరియు మలంతో పాటు తొలగించబడతాయి. గుర్తుంచుకోవలసిన పాయింట్లు: మూత్రం ఏర్పడటం 4 దశలను కలిగి ఉంటుంది. గ్లోమెరులర్ వడపోత, గొట్టపు పునఃశోషణం, గొట్టపు స్రావం మరియు మూత్రం యొక్క ఏకాగ్రత. మూత్రపిండాలు శరీరం నుండి నత్రజని వ్యర్థాలను తొలగిస్తాయి, నీటి సమతుల్యతను నిర్వహిస్తాయి. ఓస్మోర్గ్యులేషన్, ఉప్పు కంటెంట్, pH మరియు మానవ శరీరంలో రక్తపోటు. డయాలసిస్ మెషిన్ అనేది ఒక కృత్రిమ కిడ్నీ. ఇది శరీరం వెలుపలి ఉన్న జీవక్రియ వ్యర్థాలను తొలగించడానికి రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. మూత్రపిండ వైఫల్యం ఉన్న రోగులకు కిడ్నీ మార్పిడి శాశ్వత పరిష్కారం. మూత్రపిండాలు విసర్జన యొక్క ప్రధాన అవయవాలు అయితే ఊపిరితిత్తులు, చర్మం, కాలేయం కూడా విసర్జనను ద్వితీయ విధిగా నిర్వహిస్తాయి.